ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, గణపతి పండుగ ఎందుకు చేసుకుంటారంటే, ఈ గణపతి పండుగన గణపతి జననం రోజు జరిగింది కాబట్టి గణపతి చవితి అంటారు. అలాగే ఒకరోజు పార్వతీదేవి పిండితోటి ఒక ముద్దను చేస్తే అది ఒక బాలులా రూపొందింది. అతనే గణేశుడు. అయితే ఆ బాలుడు శివుడు లోపలికి ప్రవేశించకుండా తిరస్కరించాడు. దాంతో శివునికి కోపం వచ్చి గణేశుని ముండం తల నుంచి వేరు చేశారు. అప్పుడు గజాసురుడి తల తెచ్చి గణేశుడికి అమర్చాడు. అట్లని తనకు ప్రాణం పోశాడు. అందుకే తనకి గణేశ అని పేరు పొందాడు. ఇతని విజ్ఞాత గణేష్ అని కూడా అంటారు. జై గణేష, ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తారు భక్తులు. ఈ గణపతి చతుర్థి రోజు చంద్రుడిని మాత్రం చూడకూడదు, ఎందుకంటే అతనికి శాపం ఉంది. ఫ్రెండ్స్, మా గణపతి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, గణపతి పండుగ ఎందుకు చేసుకుంటారంటే, ఈ గణపతి పండుగన గణపతి జననం రోజు జరిగింది కాబట్టి గణపతి చవితి అంటారు. అలాగే ఒకరోజు పార్వతీదేవి పిండితోటి ఒక ముద్దను చేస్తే అది ఒక బాలులా రూపొందింది. అతనే గణేశుడు. అయితే ఆ బాలుడు శివుడు లోపలికి ప్రవేశించకుండా తిరస్కరించాడు. దాంతో శివునికి కోపం వచ్చి గణేశుని ముండం తల నుంచి వేరు చేశారు. అప్పుడు గజాసురుడి తల తెచ్చి గణేశుడికి అమర్చాడు. అట్లని తనకు ప్రాణం పోశాడు. అందుకే తనకి గణేశ అని పేరు పొందాడు. ఇతని విజ్ఞాత గణేష్ అని కూడా అంటారు. జై గణేష, ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తారు భక్తులు. ఈ గణపతి చతుర్థి రోజు చంద్రుడిని మాత్రం చూడకూడదు, ఎందుకంటే అతనికి శాపం ఉంది. ఫ్రెండ్స్, మా గణపతి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.